ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/5/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుక్లపక్షము, దశమి ఉదయం 10:21 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం సాయంకాలం 6:19 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఉదయం 11:16 నుంచి మధ్యాహ్నం 1:02 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:37 వరకు, వర్జము రాత్రి 2:21 నుంచి 4:08 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 5:50కి, సూర్యాస్తమయం 6:34కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రశాంతమైన జీవనము, మంచి వ్యక్తులతో పరిచయం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం ఉంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారాల అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో మంచి శుభవార్తలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, రాంగ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, ఆరోగ్య లాభం, ఐశ్వర్యం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగంగా చెప్పబడుతుంది. ఆర్థిక లాభం, ఆనంద యోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా పర్వాలేదు, కొంతవరకు అనుకూలంగా శుభయోగం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం, ఇవ్వాల్సినటువంటి అప్పుల్ని కూడా తీర్చగలిగే అవకాశం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చును. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రోగనాశనం, రుణపీడ పరిహారం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే శుభతరుణం. ఆత్మీయుల కలయిక, ముఖ్యంగా సోదరులతో సఖ్యత, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్ట యోగం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు ఇవాళ వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం చాలా మంచిది. కొన్ని విషయాల్లో నోరు జారడం వల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా బయటికి వెళ్లే విషయంలో జాగ్రత్త, కాస్త సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, బెంచమిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం,
మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం డోరు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోరు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన ఆనంద శుభ ప్రయోజనాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1, 2 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యం, మాటలతోనే కార్యక్రమ విజయాన్ని సొంతం చేసుకోవడం, వ్యాపార ఉద్యోగ రంగాలలో అనుకూలత, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సౌకర్యవంతమైన ఆర్థిక ప్రయోజనాలు, మాట తీరు, వ్యవహార శైలిలో అభివృద్ధి పొందుకోవడం, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం, యజ్ఞయాగాది కృతులు చేసే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి మరియు ఆర్థిక విషయాల వెసులుబాటు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభదినం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 2 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యశీలత, కార్యజయం, అనుకున్నటువంటి పనిని మొండితనంతో, పట్టుదలతో పూర్తి చేసుకోగలిగే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభదాయకమైన స్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకు కూడా లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అత్యంత అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ లాభాలు ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు. కాస్త జాగ్రత్తగా ఉండండి. పనికి మాలినటువంటి విషయాల గురించి చర్చలు చేయకండి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. పర్వాలేదు, కొన్ని విషయాల్లో అనుకూల శుభయోగాలు ఉన్నాయి, కొన్ని విషయాల్లో నెగిటివ్ ఎనర్జీ కనబడుతోంది. లేనిపోని వివాదాలకి తావిచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట తీరు మీరు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. డబ్బుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. లెక్కగానే ఉండండి. నిక్కచ్చిగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి మనం ఎక్స్క్యూజ్డ్గా ఉండడం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి మిత్రులతో, బంధువులతో, ఎవరితో అయినా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. కానీ ధనయోగం ఉంటుంది. కాకపోతే లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. ఒంటరి ప్రయాణం ఆడపిల్లలు కొద్దిగా నష్టాన్ని కలిగే అవకాశం. మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. బట్ విద్య, ఉద్యోగ, వ్యాపార, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు. కాకపోతే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో స్వల్ప ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ రసాయన కర్మాగారంలో పనిచేసే వారు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ పెయింటర్లు కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కొన్ని విషయాల్లో
అంటే కస్టమర్స్ని 10 సార్లు కలవాల్సిన అవసరం వస్తుంది ఒక్కరోజే. తప్పకుండా మీ ప్రయత్నం సఫలమయ్యే అవకాశం. అటువంటి ప్రయత్నం చేయండి. విద్యా లాభం, ఉద్యోగ లాభం ఉంది. విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని కూడా చేయవచ్చు. అనుకూలంగా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాహ సంబంధ విషయాల్లో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉంటే చాలా మంచి శుభయోగాలు. కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్ట దినం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. అయినా సరే కొంత మీరు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయడం, వినాయక స్వామి దేవాలయ సందర్శనం మీకు శుభాన్ని కలిగిస్తుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి చాలా చాలా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాలు. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, విదేశాల్లో విద్యాలాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ధనకనక వస్తువు ప్రాప్తి, వివాహ యోగ్యత, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా మంచి విద్యా ఉద్యోగ అనుకూలతలు పొందుకునే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ఉన్నత స్థాయి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యార్థికి మంచి లాభాలు, పోటీ పరీక్షల్లో ఐఎల్సీ, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల విజయం, అకాడమిక్ పరీక్షలు కొంతమందికి ఉన్నాయి. అంటే బీటెక్ వాళ్ళకి కానీ, లేదంటే సిఏ లాంటి పరీక్షలు రాసే వారికి కొంతమందికి అకాడమిక్ పరీక్షలు ఉన్నాయి. వారు కూడా మంచి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందుకోవచ్చును. పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో ముఖ్యంగా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వ్యాపారాన్ని ఇంకొక ప్రాంతానికి, ఇంకొక రాష్ట్రానికి కూడా ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనపడుతోంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన ఆర్థిక లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా ఆర్థిక లాభాలు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, విద్యలో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనం, ప్రయాణ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెర్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. ఇది చాలా మంచి ఆర్థిక ఆనంద అదృష్ట యోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, కోర్టు వివాదాలు సమసిపోవడం లాంటి అనేక రకాల శుభయోగాలు పొందుకుంటారు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు తొందరపాటు నిర్ణయాలు కొద్దిగా వదిలేయాలి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్తున్నారేమో ఆలోచించండి. నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు మాత్రమే అన్నటువంటి చందాన మీ తీరు ఉంటుంది. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తుల యొక్క మాటలు నమ్మి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. జాగ్రత్త.
కుటుంబ సభ్యులతో మమేకమై ఉండండి. లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. జన్మజాతకం పరిశీలింప చేసుకోవాలి. ఇది తప్పదు, మీకు జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాలి. ఎందుకంటే ఏదో తెలియనటువంటి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఒక రోజు ముందుగానే మీకు ఫలితాలు వస్తాయి కాబట్టి తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కుడిని సంప్రదించండి. మీ జాతకాన్ని పరిశీలింప చేసుకోవడం, దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆపద నివారించబడుతుంది. ఏమో 2 లక్షలు 3 లక్షల రూపాయలు నష్టం వచ్చే అవకాశము, వాహన ప్రమాదము, భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, లేదా కృత్రిమ సంతానం నిష్ఫలమయ్యే అవకాశము, లేదా లంచగొండలుగా పట్టుబడము లాంటివి ఉంటాయి. అవి పరిహారాల వల్ల, కొన్ని ధ్యానాల వల్ల, కొన్ని దానాల వల్ల మీకు ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టము, నష్టంగా చెప్పబడుతోంది. కుటుంబ పర్యమైనటువంటి చికాకులు, కలహాలు నష్టాన్ని కలిగిస్తాయి. అయిన వారు, నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు. షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను ఇబ్బందులు. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపల జిల్లా వారికి ఇబ్బందులు, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. రైతులు కూడా కాస్త పూలు పళ్ళు పండించే వారికి నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా అప్రమత్తంగా ఉండండి. తప్పనిసరిగా మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, మనకి ఈ గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయడం కూడా మీకు మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు చాలా మంచి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వ్యాపార లాభం, వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, రైతన్నులకు కూడా మంచి లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అత్యంత సానుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, రుణపీడ పరిహారం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు, ప్రశాంతమైన జీవనం ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఆనందకరమైన సంపద, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లువ లాభాలు, రైతన్నలు కూడా పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు, ఆనందాది అదృష్ట యోగం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.